అవునబ్బా సీఎం సారే దగ్గరుండి వీడియో తయారు చేపియొచ్చునా గంతరికం ఉంటదంటారా? ఏహే ఊక వాట్సాప్ యూనివర్సిటీకి వెళ్ళి గిసొంటి బొచ్చెడొస్తుంటాయి, గిదోటి రాగానే గాయ చేయబట్టిరి. కేసు పెద్దదేనా లేకుంటే బెదిరిస్తానికి గిట్లా పెట్టొచ్చురా? ఏ కాదుల్లా వెనకాల ఏరే కథ నడుస్తుందట, గది బయట పెట్టినందుకే గింత రామండం చేస్తురట అని ఎవ్వలకు దోషిందాలు మాట్లాడుతున్నారు. ఇంతకు అస్సలు ఏమంటుర్రో తెలుసుకోవాలే కదా. ఫేక్ వీడియోల సృష్టిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనం చేస్తా ఉన్నాను. ముఖ్యమంత్రి ఎవడని ఫేక్ వీడియోలు తయారు చేస్తాడా? బుర్రునే మాట్లాడుతున్నా. నేను ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి బహిరంగ సభలల్లో ఎస్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ రిజర్వేషన్లు రద్దు చేస్తుందని నేను చెప్తున్నా. ఇంకా మళ్ళీ ఫేక్ వీడియో ఎందుకే? ఏ వ్యక్తి ప్రమేయం ఉన్నా జైలు ఊచలు లెక్క పెట్టక తప్పదని మీరు మీ పోలీసులతో బెదిరించాలనుకుంటున్నారు చూడండి, అది ఒక్కటి మాత్రం జరగదు. కావాలంటే ఒక ఆయన ఈ రాష్ట్రంలో ఉంటాడు, ఫ్రీగానే ఉన్నాడు, ఎప్పుడైనా కావాలంటే మీరు పోయి ఆయన అడుగుండ్రి. బీజేపీ మళ్ళా గెలిస్తే రాజ్యాంగం మారుస్తుంది, రిజర్వేషన్లు ఎత్తేస్తుందనే కుట్ర బయట పెట్టినందుకే దొంగ కేసులు పెడుతున్నారని గరమైండు ముఖ్యమంత్రి సారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక పార్టీ నాయకుడి మీద ఒక ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసి నాన్ అవైలబుల్ సెక్షన్స్ పెట్టి ఆగమేఘాల మీద దేశ భద్రతకి ఏదో ముప్పు వచ్చినట్టు ఢిల్లీ పోలీసుని ఎందుకు ఎన్నుకున్నారంటే ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ కింద పనిచేస్తారు. అప్పట్లో బీజేపీ సర్కార్ ఉండగానే రాజ్యాంగం మార్చే కథ ముంగటికి తెచ్చిరని కాగితాలు చూపించిండు. ఈ గెజెట్ నోటిఫికేషన్ ప్రధానమైన ఆధారం. మీ రాజ్యాంగాన్ని మార్చాలనుకుంటున్నారు. అయితే రాజ్యాంగం మార్చాలంటే పార్లమెంట్లో ఎక్కువ సీట్లు ఉండాలి, సగం రాష్ట్రాల అసెంబ్లీలు ఓకే చేయాలనేది రూలు. ఈరోజు 400 సీట్లు వస్తే చేసేద్దామని 8 రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకున్నారు. సింగిల్ పాయింట్ ఎజెండాగా ముందుకెళ్తున్నారు. రాజ్యాంగాన్ని సవరించాలి, రిజర్వేషన్లను రద్దు చేయాలి. అయితే సోషల్ మీడియాలో తిరిగిన ఫేక్ వీడియో తోటి సీఎం గారికి సంబంధం లేదని ఢిల్లీ పోలీసులను కలిసి చెప్పింది లాయర్ సౌమ్య గుప్తా మేడం. ఇయాలనే ఎంక్వైరీకి రావాలని మొన్న నోటీసులు ఇస్తే 15 రోజుల టైం అడిగారు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా లీడర్లు. ఈ ముచ్చటిట్లుంటే నిన్న మోడీ తెలంగాణకు వచ్చిండు, మనకేం తెచ్చిండు? గాడిద గుడ్డు పెడుతుందో ఏం పెడుతుందో కూడా అవగాహన లేకుండా రేవంత్ రెడ్డి తల మీద పెట్టుకుని ఊరేగింపడము